ప్రపంచంలో ఎంతమంది ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మనవా మాయలో పడకుండా ఉండాలి కానీ ప్రపంచం మాయమైపోవాలని కోరుకోకూడదు. ఒక రకంగా నన్ను అడిగితే అనుభవించి చెబుతున్న 66 ఏళ్ల జీవితంలో సుఖం కంటే కష్టమే చాలా గొప్పది. కష్టములు ఎంత గొప్పవి ఏకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిల్పునవి. సుఖం వచ్చినప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతాం, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆర్తితో ఆవేదనతో ఏడుస్తాం. ఆ ఏడుపే ప్రార్థన. నాకం జానామి విలపనం అంటారు శంకరాచార్య. నాకు విలపించడం కూడా తెలియదమ్మా, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, పరం జానే మాతగ త్వదనుసరణం క్లేశకరణం. నీ నామస్మరణ చేస్తూ నిన్ను అనుసరిస్తూ ఉంటే అన్ని కష్టాలు పోతాయని నాకు తెలుసమ్మా అంటారు. కష్టానికి మనం స్వాగతం పలకాలి, ఎందుకంటే అది మన మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తుంది. పక్కకి వెళ్ళనివ్వదు. పట్టుకో పట్టుకో పట్టుకో, అమ్మవారి పాదాలు పట్టుకో.